గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను వర్మ. జేహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 10 రోజులుగా హోరెత్తిన మైకులు మోగపోయాయి. రాజకీయ ప్రచారం కార్యక్రమాల ముగియడంతో ఎన్నికల కమిషన్ చకచక ఏర్పాట్లకు సిద్ధమైపోయింది. మొత్తం 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 74,04,286 మంది ఓటర్లు ఉండగా పోలింగ్ కోసం 9,101 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 4వ తేదీన కౌంటింగ్. గత కొంతకాలంగా ఈవీఎంలను ఉపయోగించిన ఎన్నికల కమిషన్ ఈసారి కరోనా కారణంగా బ్యాలెట్ పేపర్లను వినియోగించనుంది. గ్రేటర్లో జరిగిన ప్రచార పర్వం, తీరుతెన్నులు, హీట్స్, స్పీచ్లు, ఇవాళ రేపు జరగనున్న డబ్బు పంపిణీ, ఓటింగ్ కోసం ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు, బాధ్యతాయుతంగా ప్రజల ఓటు హక్కు వినియోగించుకోవడం తదితర అంశాలతో పాటుగా నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. 5 రోజుల పాటు 17 బిల్లులకి సంబంధించి ఈ సమావేశాలు ఏర్పడతాయి. విపక్షంపై ఎదురుదాడే పాలకపక్షం ప్రధాన పక్ష లక్ష్యంగా ముందుకు సాగుతుంది. 20 సంక్షేమ అంశాలపై కూడా ఈ చర్చ జరగనుంది. అసెంబ్లీలో వైసీపీ శాసనసభ పక్షం దీనిపై నిర్ణయాన్ని కూడా తీసుకుంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ జరగనుంది. మండల సభానాయకుడిగా బుగ్గన, కౌన్సిల్లో బిల్లుల ఆమోదమే కీలకంగా మారే పరిస్థితి. సీనియర్ మంత్రులకు సమన్వయ బాధ్యతను కూడా అప్పచెప్పారు. టీడీపీయేతర పక్షాలతో సంప్రదింపులు కూడా జరిగినాయి. తొలి రోజు ఎస్పీ బాలుకి సంతాపం తెలియజేసి 5 రోజుల పాటు 17 బిల్లులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యం. వీటి మీద ఈరోజు మనం చర్చను కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు పల్లె రవి, జర్నలిస్ట్, నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. గోశాల శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకుడు మనతో పాటుగా అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో ఉప్పల్ లక్ష్మణ్, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ ఉన్నారు. మరోవైపు పెంటపాటి పుల్లారావు గారు కూడా మనతో పాటుగా కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా గోశాల శ్రీనివాస్ గారు వేషం తీసుకుందాం. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు, ఎలా చూడాలి? అయిపోయింది. ఒకరికొకరు రాజకీయ పార్టీలన్నీ కూడా ఏ స్థాయిలో విమర్శలు చేసుకున్నాయో సర్జికల్ స్ట్రైక్స్ వరకు కూడా వెళ్ళిపోయే పరిస్థితి హైదరాబాద్లోనే. మరోవైపు కేంద్రం నుంచి ఎంతమంది నాయకులు డంపయ్యారో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఇవి స్థానిక సంస్థల సార్వత్రిక ఎన్నికల అంత ధీటుగా హైదరాబాద్ మీద అన్ని పార్టీలు కూడా పూర్తి స్థాయిలో తమ బలగాల్ని మోహరించాయి. ఎందుకు హైదరాబాద్ మీద ఇంత సీరియస్గా లోకల్ ఎన్నికలను తీసుకోవాల్సి వచ్చింది? బాగా మంచి ప్రశ్న వేశారండి. హైదరాబాదు అనేటువంటి ఈ స్థానిక సంస్థ ఎన్నికల కింద లెక్క జిహెచ్ఎంసీ స్థానిక సంస్థ, లోకల్ బాడీ. దాని మీద రాజకీయ పక్షాలన్నీ కూడా ఇంత తీవ్రంగా, ఇంత సీరియస్గా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ముఖ్యంగా జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు దీన్ని సీరియస్గా పరిగణించి కేంద్రం నుంచి వారి యొక్క మంత్రుల్ని, వారి యొక్క రాష్ట్ర కేంద్రంలో నెంబర్ 2 అనేటువంటి అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ని, లేదా యూపీకి పెద్ద రాష్ట్రమైన 22 కోట్ల మంది జనాభా కలిగిన యూపీ నుంచి, అతిపెద్ద రాష్ట్రమైన యూపీ నుంచి చీఫ్ మినిస్టర్ గారు ఆదిత్యనాథ్ గారిని, ఈ విధంగా మొత్తం అంతా కూడా వాళ్ళ జాతీయ నాయకులంతా కూడా హైదరాబాద్ యొక్క ప్రచారంలో వారు ఉపయోగించుకోవడం, లేదా ఇక్కడ మీరు అన్నట్టుగా సర్జికల్ స్ట్రైక్స్ లాంటి మాటలు కానీ అత్యంత స్థానిక సమస్యల కన్నా మిగతాగా కొన్ని అంతర్జాతీయ సమస్యల్లాగా ఒక జాతీయ సమస్యగా కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ఖచ్చితం చేసేసరి ఇక్కడ హైదరాబాద్ అనేది తెలంగాణలో ఒక నగరము, ఆ నగరానికి ఒక స్థానిక సంస్థల ఎన్నికలు అనే భావన లేదు, ఎక్కడ రాదు కూడా. వాస్తవమే, దాంట్లో అర్థం ఉంది కూడా, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది విశ్వనగరానికి ఉన్న హోదాలో ఇక్కడ ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఈ ఎన్నికల ప్రభావం విశ్వనగరం యొక్క అభివృద్ధి, విశ్వనగరం మీద ఉన్నటువంటి దాని లా అండ్ ఆర్డర్ ప్రశ్న కానీ, ప్రజలు శాంతియుతంగా బతకడం గురించి కానీ, లేదా భారతదేశానికి కొన్ని మహానగరాల్లో 5 మహానగరాల్లో ఇది ఒకటి. కాబట్టి దీని ప్రత్యేకత ఉంది, ప్రత్యేకత సంతరించుకుంది హైదరాబాద్. పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం కానీ, అనేక రకాలుగా ఇక్కడ కాస్మోపాలిటన్ సిటీ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, ఇక్కడ అనేక రకాలుగా వాళ్ళ సేవలు ఇక్కడ అందిస్తున్నారు. అదే సేవా రంగంలో
అనేక రకాలుగా ఇది పేరు పొందింది. అంత ముఖ్యంగా ఐటీ హబ్ కానీ, అది ఉత్పత్తికి సంబంధించి ఇండస్ట్రీస్, ఫార్మాసిటికల్ కంపెనీస్ కానీ, ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి ఈ వైరస్కి వ్యాక్సిన్ అన్న విషయాన్ని చూడడం కోసం ప్రత్యేకించి వచ్చి ఎవరితో సంబంధం లేకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఎవరికి వారిని ఆహ్వానించడానికి రాజకీయ నాయకులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ లేకుండా కేవలం ఒక ప్రధానమంత్రి హోదాలో ఎగ్జిక్యూటివ్ హెడ్ కింద ఆయన వచ్చి ఆయన వెంటనే వెళ్ళిపోయారు. కాబట్టి హైదరాబాద్ ఇటు మనకి సైన్యం దృష్టిలో కానీ, వ్యాపారం దృష్టిలో కానీ, లేకపోతే అనేకటి సెన్సిటివ్ డిఫెన్స్ విషయంలో కానీ అనేక విషయాల్లో హైదరాబాద్కు ఒక ప్రత్యేకత మాత్రం ఉంది. ఈ ప్రత్యేకత ఉన్నప్పుడు ఎన్నికలు కూడా ప్రత్యేకత సంతరించుకుంటాయి. హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత వల్లనే హైదరాబాద్ ఎన్నికలు కూడా ప్రత్యేకత సంతరించుకున్నాయి. అంతేగాని ఇక్కడ స్థానిక సంస్థ ఎన్నికలు, ఈ స్థానికంలో ఉంటే నాయకులు ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టలేదు అని చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. వారి గురించి అర్థం చేసుకోలేక కేవలం విమర్శిస్తే ఇక్కడ గందరగోళం సృష్టించవచ్చని. గందరగోళం సృష్టించడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత ఎటువంటి, హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత కారణంగానే హైదరాబాద్ ఎన్నికలు కూడా ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఇంకా మీరు అన్న రెండో విషయం ఏంటంటే, ఎక్కడి దాకా వెళ్తే ఛాలెంజ్లు ఎన్నికల కోసం అని వెళ్తే ఓటర్స్ ఆకర్షించడానికి పథకాలు పెడతారు, లేకపోతే ఓటర్స్ ఆకర్షించడానికి అభివృద్ధి పనులు ప్రకటిస్తారు, ప్రణాళికలు ప్రకటిస్తారు ఓటర్లను ఆకర్షించడానికి, సంతృప్తి పరచడానికి. కానీ ఇక్కడ పన్నుల దగ్గర నుంచి, ఇంటికి ఇళ్ళకి సప్లై చేస్తున్న వాటర్ దగ్గర నుంచి అనేక రకాలుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఓటర్స్ని ఆకర్షించడానికి ఉచితాలనండి, లేకపోతే ఎల్ఆర్ఎస్ తీసేస్తారు ఒకరు అన్నారు. ఆ విధంగా అనేకమైన వాళ్ళకి ప్రయోజనం వ్యక్తిగత ప్రయోజనం అన్ని పార్టీలు, టిఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కూడా. దానికి భిన్నంగా ఇక్కడ మజ్లిస్ ఎంఐఎం అనే పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే చాలా భిన్నమైనటువంటి అంటే ప్రయోజనాన్ని అప్రకటితంగానే అనౌన్స్ చేసింది. ఇక్కడ మీకు 4 లాఖ బిల్లులు ఉన్నాయా, ఇంటికి బిల్లులు ఉన్నాయా, ఇంటికి పన్ను కట్టగలుగుతున్నారా, కరెంట్ ఛార్జీలు కట్టగలుగుతున్నారా, మీ వెహికలర్ డాక్యుమెంట్స్ ఎవరన్నా చెక్ చేస్తారా, మీ వెహికలర్ మీద 2 3 4 వెళ్ళినా ఎవరన్నా పట్టుకుంటారా, చలానాలు రాస్తారా. కారణం ఏంటంటే మనం బలంగా ఉన్నాం కాబట్టి. మనం బలంగా ఉంటేనే మీరు ఈ సదుపాయాలన్నీ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇది విచిత్రమైనటువంటి చేశారన్నమాట. కాబట్టి దీనికి ఎవరికి పోటీ పడతారు, ఎవరు పోటీ పట్టగలరు ఈ ఇచ్చినటువంటి ఈ ప్రణాళికని, ఎన్నికల ప్రణాళికని? లేదండి వారికన్నా మేము ఎక్కువ చేస్తాం, మీరు 3 ఏళ్ళన్నా 4 ఏళ్ళన్నా పన్నులు కట్టాం, అసలు మీకు కన్స్ట్రక్షన్ ఛార్జెస్లోనే రాయితీలు ఇస్తాం అని అనలేరు కదా. లేకపోతే మీకు ఇసుక ఫ్రీగా ఇస్తాము. కాబట్టి ఇది ఒక విచిత్రమైన వాతావరణంలో వెళ్ళిపోయింది. గవర్నెన్స్ అన్నది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండగా, నువ్వు కాదు మాకు ముఖ్యమంత్రి, వేరే ముఖ్యమంత్రిని అనౌన్స్ చేశారు. కాబట్టి ఈ సందర్భంగా ఇది ప్రత్యేకతే. ఈ హైదరాబాద్ ఉన్న అనేక ప్రత్యేకతలు ఇది కూడా ఒక ప్రత్యేకత. ఈ నేటివ్ యాంగిల్ లో ప్రత్యేకతలు కూడా సంతరించుకుంది. ఇక్కడ మనకి శ్రీనివాస్ గారు చూస్తుందంటే శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను, 1 minute అండి. పల్లె రవి గారు కూడా జాయిన్ అయ్యారు. రవి గారు గుడ్ మార్నింగ్. రవి గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. వర్మ గారు రైట్. రవి గారు ఎలా చూడాల్సి ఉంది జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి? మీరు చూస్తే చాలా ఎన్నికలు చూస్తుంటారు, తెలంగాణ ప్రాంతవాసి మీరు, జర్నలిస్ట్ నాయకులు. ఒక స్థానిక ఎన్నికలకు ఈ రకంగా హైదరాబాదులో ఎంత హైప్ చేస్తారా? ఇంతమంది కేంద్ర మంత్రులు అవనియండి, ముఖ్యమంత్రులు అవనియండి వచ్చి వాళ్ళందరూ కూడా క్యాంపెయిన్లు నిర్వహించడం, సర్జికల్ స్ట్రైక్స్ వరకు కూడా మాటల తోటాలు పేలిన సందర్భాలు మీరు ఊహించారా? లేదండి. ఇప్పుడు ఒకటి ఇది ఎక్స్పెక్ట్ చేసినాం అలాంటి వాళ్ళం. ఎందుకు అంటే దీన్ని ఒక హైదరాబాదు జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్ని ఒక నగరం పాలక సంస్థ ఎన్నికలుగా చూస్తే మనకు ఇంత వ్యవహారం జరగదు ఇప్పుడు. కానీ ఇవాళ వాస్తవంగా ఎందుకు అంటే హైదరాబాదు జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేది ఒక 2 కోణాల్లో ఉంటుంది. ఒకటి, హైదరాబాద్ అనేది ఒక విశ్వనగరము. ఇక్కడ దేశానికి సంబంధించిన, దేశంలోని అంతర్జాతీయంగా
విభిన్న ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉండేటటువంటి ఒక పెద్ద మహానగరం కాబట్టి సహజంగా అందరి కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అదొక కోణం. దానికంటే ఇంకా రెండవ అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ నిజంగా రెగ్యులర్ పాలిటిక్స్ ఉండుంటే, అంటే ఒక టిఆర్ఎస్ ప్రధానంగా అంటే 2016లో జరిగినట్టుగా కనుక ఈసారి ఎన్నికల్లో జరిగి ఉంటుంటే ఇంత కాన్సన్ట్రేషన్, ఇంత మొత్తం కేంద్ర జాతీయ నాయకత్వం అంతా కూడా ఇక్కడ ఉండేటటువంటి అవకాశం ఉండేది కాదు. కానీ ఇవాళ ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిందన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు అంటే బీజేపీ అనేది ఇవాళ టిఆర్ఎస్ సహజంగా అధికార పక్షంగా ఈ ఎన్నికని ఫేస్ చేయటం ఒక కోణం అయితే, ఇవాళ బీజేపీ పార్టీ ఇవాళ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నది. ప్రెస్టీజియస్ గా తీసుకోవటమే కాకుండా వాళ్లకు భవిష్యత్తు రాజకీయంగా ఈ తెలంగాణలో బలపడటానికి ఇది ఒక బలమైన ఒక మంచి అంది వచ్చిన అవకాశంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. ఎందుకు అంటే మొన్ననే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే 10 రోజుల ముందే జరిగినటువంటి ఎన్నికల్లో దుబ్బాక ఉప ఎన్నికల్లో ఒక అనూహ్యంగా బీజేపీకి ఒక పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఆ పాజిటివ్ రిజల్ట్ ఒక రకంగా ఏంటంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక వాస్తవం ఏంటంటే బీజేపీ క్యాడర్ పనిచేసినటువంటిది ఒక అంశం అయితే, వాటన్నిటికి కూడా ఏంటంటే తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం మీద, టిఆర్ఎస్ మీద, కేసీఆర్ గారి మీద ఎంతో కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా భిన్నంగా ఈయన పనిచేస్తున్నాడు అన్నది ఒక గూడుగట్టుకున్నటువంటి అభిప్రాయము ఉంది. కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని దుబ్బాక ఎన్నికల్లో తమ సర్వశక్తులు వడ్డి బీజేపీ ఆ పార్టీని అక్కడ గెలిపించుకుంది ఉప ఎన్నికల్లో. అంటే టిఆర్ఎస్ సీటుని, అధికార పార్టీ సీటుని, ఒక 15 ఏళ్లుగా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సీటును గుంజుకున్నది టిఆర్ఎస్ నుంచి బీజేపీ. ఆ వచ్చినటువంటి ఎనర్జీ తోటి, ఒక జోష్ తోటి ఇవాళ వెంటనే ఈ జిహెచ్ఎంసీ ఎన్నిక సబ్సీక్వెంట్ గా వెంటనే ఒక వారం 10 రోజుల గ్యాప్ కూడా లేదు, 10వ తారీఖున రిజల్ట్ వచ్చేసింది. ఆ వారం 4-5 రోజుల్లోనే 15వ 16వ తారీఖు నాడు జిహెచ్ఎంసీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆ ఎనర్జీ తోటి ఇక్కడ ఇవాళ జిహెచ్ఎంసీలో ఇవాళ బీజేపీ అనేది తమ సర్వశక్తులు పట్టింది. ఎందుకు ఇవాళ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ మేయర్ని గెలిపించుకోవడం కోసం కదా ఆ పార్టీ చేసింది. దీని తర్వాత జరిగేటటువంటిది రేపు 2023 సాధారణ ఎన్నికలకు దీని ఒక వేదికగా వాడుకున్నది, అంది వచ్చినటువంటి అవకాశంగా వాడుకున్నది. ఇంతకు మించి బీజేపీ తెలంగాణలో బలపడటానికి మరొక అవకాశం రాదు. కాబట్టి ఈ వేదికని, ఈ సందర్భంతో ఇవాళ తెలంగాణలో రాజకీయ సమీకరణని, ఇంకా చెప్పాలంటే కొత్త రాజకీయ సమీకరణ, రాజకీయ పునరీకీకరణని ఇవాళ తను చేయదలుచుకున్నది. ఆ ప్రయోగం ప్రాథమికంగా సక్సెస్ అయితే ఆ వాతావరణం సృష్టించింది. రైట్. ఎందుకు అంటే బీజేపీ పార్టీ 99 నుంచి, ఇవాళ కాదు, 1999 నుంచి తెలంగాణ దక్షిణాదిలో, ముఖ్యంగా తెలంగాణలో ఒక బలమైన పార్టీగా ఎదగడం కోసం తమ సర్వశక్తులు ఒడ్డుతున్నది. కానీ ఎక్కడ అవకాశం రాలే. ఇవాళ దక్షిణాదిలో ఒక కర్ణాటక రాష్ట్రాన్ని మినహాయిస్తే బీజేపీ ఎక్కడ విస్తరించలేకపోతున్నది, ఎక్కడ అవకాశం స్పేస్ దొరకట్లే. అందుకే 99లోనే ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నటువంటి నినాదంతో తెలంగాణలో బలపడటానికి బీజేపీ చాలా ప్రయత్నం చేసింది. కానీ అప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల ఆ అవకాశం దొరకలేదు. ఇవాళ అప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీ తెలంగాణలో ఒక బలమైన పార్టీగా ఎదగటానికి ప్రయత్నం చేస్తుంది, అవకాశం దొరకలేదు. ఇవాళ అనూహ్యంగా ఈ సందర్భం వచ్చింది. ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని ఇవాళ తెలంగాణలో 2023 ఎన్నికల్లో జరిగే సాధారణ ఎన్నికల్లో ఇది ఒక బలమైన అధికార పీఠమే లక్ష్యంగా ఇవాళ ఈ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. దీని ద్వారా తెలంగాణలో ఈ ఎనర్జీ తోటి తెలంగాణలో ఈ హైదరాబాద్ లో వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రతి నాయకుడిని, అందుకే ఒక్కొక్క వర్గాన్ని హైదరాబాద్ లో దేశంలోని విభిన్న ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. గుజరాత్ ఉంటారు, బెంగాలీ ఉంటారు, యూపీ ఉంటారు, ఇట్లా తమిళనాడు, అన్ని ఇట్లా దేశంలోని కర్ణాటక దేశంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ జాతీయ నాయకత్వాన్ని ఇక్కడ హైదరాబాద్ లో విస్తృతంగా గల్లీ తిప్పడం ద్వారా ఆ ప్రజలని తమ వైపు తిప్పుకోవటంలో
వాళ్ళు చేసినటువంటి వ్యూహరచన అనేది ఓకే. పాజిటివ్ ఫలితాలని ఇచ్చింది. అందుకే ఇవాళ దీని ద్వారా మళ్ళీ కర్ణాటక తర్వాత హైదరాబాద్, తెలంగాణలో దక్షిణాదిలో తెలంగాణలో వాళ్ళు కొంత బలాన్ని పెంచుకోగలిగారు. అందుకోసం ఇన్ని ఎఫర్ట్ పెట్టింది, ఇంత ప్రయత్నం చేసింది కూడా ప్రాథమికంగా అయితే వాళ్ళు విజయవంతమైంది. ఎందుకంటే కాంగ్రెస్ ని పక్కకు నెట్టేయగలిగారు. ఇవాళ టిఆర్ఎస్ కు బలమైన ప్రత్యామ్నాయం మేమే అన్నటువంటి వాతావరణం అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల వేదికగా సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆ వాతావరణాన్ని సృష్టించగలిగింది. రైట్ రవి గారు, మనతో పాటు ఉప్పల్ లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లక్ష్మణ్ గారు, ఎలా చూడాల్సింది? జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఏ రకంగా ప్రచారాలు జరిగాయో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి బలాలు వాళ్ళు ఉపయోగించారు అంటే ఓటర్లు మరి ఎవరి వైపు మొగ్గు చూపిస్తారన్నది ఇప్పుడు మనం ప్రస్తావించే సందర్భం కాదు కాబట్టి అది మరి ఒక 4 రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ప్రచార పర్వం జరిగిన ఆ నేపథ్యం ఇంతగా హైదరాబాద్ నగరం మీద ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితిని ఏ రకంగా చెప్తారు? ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఇక మాకు అడ్డు లేదు అనేటువంటి పద్ధతిలో కొనసాగితే మరి దాన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైనా కూడా వాళ్ళ వ్యూహంతో ముందుకు వెళ్తారు. ఇక్కడ ఏమైందంటే మనకు ఓన్ సీట్ తీసుకుంటే మాకు అడ్డు లేదని ఎంఐఎం 2 ఎన్నికల్లో మేము గెలిచాము. అంతకుముందు అది అసెంబ్లీ ఎన్నికల్లో అంతకుముందు కూడా 99 కార్పొరేట్ సీట్లు సంపాదించాము. ఇంకా మాకు ఎదురే లేదు అనేటువంటి టిఆర్ఎస్ ధోరణి. వీటన్నిటిని మరి ఎదుర్కోవాలి అంటే ఒక జాతీయ పార్టీ, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ జాతీయ పార్టీలు అవి కూడా బలపడాలని కోరుకుంటాయి. కాబట్టి వాళ్ళ వ్యూహం ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తారు. వెళ్ళినప్పుడు అది స్థానిక సంస్థల ఎన్నికల, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల, అసెంబ్లీ ఎన్నికల అనేదేం కాదు. ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు. వాళ్ళ యొక్క వ్యూహం ప్రకారం వాళ్ళు వెళ్ళకపోతే ఆ పార్టీకి ఫ్యూచర్ అనేది ఉండదు కదా. ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నది? మరి బీజేపీ ఆ పందాలు ఎందుకు వెళ్తుంది? ఇక్కడ 150 కార్పొరేట్ సీట్లు పోటీ జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వ్యూహం ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తారు. వీళ్ళ ధోరణి, కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్కీములు పెడితే మేము సహకరించాము, మాకు అవసరం లేదు అని మాట్లాడతారు. మళ్ళీ కేంద్రం నిధులు ఇవ్వలేదని మాట్లాడతారు. అంటే ఇక్కడ ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు, కేంద్రాలు అన్ని కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. కేంద్రానికి వ్యతిరేక ధోరణితో పోతూ ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అయ్యే పార్టీ వాళ్ళు ఎందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళరు? ఎందుకు? ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. అది ఎవరైనా ఏ స్థాయి వాళ్ళైనా వస్తారు. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే, ఒకటి ప్రశాంతంగా ఉన్నటువంటి సిటీలో రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేయటము, రెచ్చగొట్టే విధంగా ప్రజల్ని ఆ దారికి మళ్లించడం అంటే అది సరైనది కాదు. ప్రశాంతంగానే ఉండాలి. ఎవరి అభివృద్ధి లేకపోతే చేయకుండా వాళ్ళు చెప్పుకోవచ్చు, చేయొచ్చు. ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేక ధోరణి కనిపిస్తూ ఉన్నది. అది వాస్తవంగా పల్లెరవి గారు చక్కగా చెప్పారు, అంతకుముందు శ్రీనివాస్ గారు కూడా చక్కగా చెప్పారు. అందులో ఏం సందేహం లేదు. ఆ వ్యతిరేకత దాన్ని ఎలా ఎన్కాష్ చేసుకోవాలి అని రాజకీయ పక్షాలు ప్రతిపక్ష పార్టీలు ఆలోచిస్తాయి. దాని ప్రతివ్యూహాలు అన్ని జరుగుతాయి. అందులో ఆ టెంపుల్కి ఎందుకు పోయారు, ఈ టెంపుల్కి ఎందుకు పోలే, అది ఆయన క్లియర్గా చెప్పాడు అమిత్ షా గారు. ఇది నా వ్యక్తిగతము అని ప్రెస్ కాన్ఫరెన్స్. అందువలన ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. అందువలన ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తారు, అడ్డం మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. మాకు నిధులే పైసా రాచాలా అంటే ఆయన క్లియర్గా 500 కోట్ల పైన ఇచ్చామని లెక్క చెప్పిపోయాడు. మరి ఇలా ఎవరు అబద్ధం చెబుతున్నట్టు? మరి అందువలన ప్రజలు కూడా ఇవాళ అంత తెలివి తక్కువగా ఏం లేదు. ఎవరేం చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారా, నిజాలు చెప్తున్నారా, మనకి ఇక్కడ లోకల్గా మనకి ఏం ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేశారు అసలు అనేది ఇవన్నీ ఆలోచిస్తున్నారు. దాని ప్రకారం పోతారు. అయితే ఇక్కడ మనకు సిటీలో ఒక పెద్ద సమస్య ఏమిటంటే, ఎంతసేపు ఉన్న బస్తీలలో నివసించేటువంటి పేద మధ్య తరగతి వాళ్ళే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓట్లు వేయటం తప్ప ఉన్నత వర్గాలు
ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళు, వ్యాపారస్తులు, బిజినెస్ కార్పొరేట్ కంపెనీలు ఎవరు కూడా, వీళ్ళందరూ కూడా పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పోలింగ్ కేంద్రంలో వెళ్ళి ఓట్లు వేయటం లేదు. గత చరిత్ర అనేది లాస్ట్ టైం కూడా 44.45% కూడా మించలేదు పోలింగ్. అంతకుముందు 39 ఈ పర్సెంటేజ్లో పోలింగ్ జరుగుతూ ఉంటే, ఇప్పుడు బీజేపీకి ఉన్న ఒకే ఒక అవకాశం ఏమిటంటే పోలింగ్ శాతం కింద పెరిగి ఈ సోకాల్డ్ పీపుల్ అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకించి పోయి ఓటు వేయగలిగితే ఒక 2-3% వేసినా కూడా మొత్తం తారుమారే పరిస్థితి. ఓకే, వీళ్ళు వెళ్ళరు. మనం ఎన్ని చెప్పినా, మీడియా సంస్థలు ఎంత ప్రచారం చేసినా, లేదంటే స్వచ్ఛంద సంస్థలు ఎంత ప్రచారం చేసినా, అయ్యా బాబు ఓటేయండి అంటే మేము వెళ్ళాడు. అందులో ఈ కరోనా టైంలో మరి ఒకటి వర్షాలు వచ్చాయి, వస్తూ ఉన్నాయి, మరి కరోనా సంబంధించింది ఆందోళన చెందుతున్న ఈ సందర్భంలో గతంలో అన్ని బాగున్నప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ పెరగలేదు. ఈ పరిస్థితుల్లో పోలింగ్ పర్సెంట్ పెరుగుతుంది లేదు. అందుకనే ఈ యొక్క పేదలను ఆకర్షించడానికి గత రాత్రి ఒక ఓటుకు 10,000 వరకు ఇవ్వడానికి కొన్ని ప్రాంతాల్లో ముందుకు పోయారు. అంటే అర్థం ఏంటి? సోకాళ్ళు వాళ్ళు ఓటుకి రారు, వీళ్ళతో వేయించుకోవాలి. కాబట్టి పార్టీలన్నీ ఆరాటపడుతున్నాయి. అందువల్ల పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఎప్పుడంటే కసి ఉంటే అది వాళ్ళు చెప్పకపోయినా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి క్యూలో నిలబడి ఓట్లు వేస్తారు. ఆ కసి కూడా అంతగా ఉన్నట్టు కనిపించడం లేదు. 150 సీట్లు, వాళ్ళకి 39-40 ఎక్సెప్షన్ సీట్లు ఉన్నాయి. కాబట్టి మే 10 అనేది అంత ఈజీగా బీజేపీ పార్టీ గురించి అవకాశమే లేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ఏ దాన్ని స్వాధీనపరచుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఒక 40 సీట్ల వరకు బీజేపీకి రాగలిగితే వాళ్ళకి ఒక పెద్ద బూస్టప్ వస్తుంది. రాబోయేటువంటి ఎన్నికల్లో హైదరాబాద్ సిటీలో పని చేయడానికి 40 మంది కార్పొరేటర్లు ఇక్కడ ఉంటే కనుక రాబోయే ఎన్నికల్లో పని చేయడానికి, పార్టీ ఇమేజ్ పెరగడానికి, అసెంబ్లీ సీట్లు ఎక్కువ సాధించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అది వాళ్ళు ఆలోచిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఓకే లక్ష్మి గారు, మనతో పాటుగా మెంటపాటి పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. మీరు ఢిల్లీ ప్రాంత వాసులు, ఏంటి మీ ప్రాంతాన్ని నుంచి పెద్ద ఎత్తున నాయకులను అందరినీ ఇక్కడ డంప్ చేయించారు? ఇంప్రెషన్ అయిపోయాను. మెయిన్ థింగ్ ఇస్ మన మిత్రులందరూ 2 నేషనల్ పార్టీస్ అన్నారు, కానీ 3వ నేషనల్ పార్టీ కూడా ఉన్నది. ఎంఐఎం 3వ నేషనల్ పార్టీగా ఎమర్జ్ అయింది. ఈవేళ దేశవ్యాప్తంగా ఎంఐఎం హైదరాబాద్ లో ఆ లీడర్స్ మాట్లాడేది ఒకటి, బయట మాట్లాడేది విశేషంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడ క్యాన్వాస్ చేసినా, ఎక్కడ చెప్పినా నిజంగా చాలా మందికి తొందరపడుతున్నారు. బీజేపీయే కాదు, కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు అందరూ చూసి విని ఇది ఎంతవరకు వెళ్తాది, ఈ ప్లాన్ ఏంటి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎంఐఎం మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ 3వ నేషనల్ పార్టీ. మీరు అది మర్చిపోకూడదు, చాలా పెద్ద డెవలప్మెంట్. రెండోది ఏంటంటే ఎంఐఎం బేస్ హైదరాబాద్. ఈ బేస్ వాడి చక్కగా పదవులు తెచ్చుకుని, రిసోర్సెస్ తెచ్చుకుని, ఇమేజ్ తెచ్చుకుని, దేశం అంతా ఒక రకమైన ఐడియాలజీ వాళ్ళు పాకిస్తున్నారు. ఇది చాలా పెద్ద ఛాలెంజ్ రాబోయే రోజుల్లో భారతదేశానికి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, నక్సలిజం, కమ్యూనలిజం కానీ పెద్ద ఛాలెంజ్. మనం కొంచెం వాళ్ళు చెప్పే మాటలు బయట వింటే ఒక విషయమైన ఇది ఎక్కడి వరకు వెళ్తాది అది చాలా సీరియస్గా. అయితే అంత బలం లేదంటే అంత బలం వస్తుంది. ఆ ఐడియాకి వాళ్ళు బలం ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడే ఛాలెంజ్ చేయాలి, ఇక్కడే వీళ్ళని అరికట్టాలి, వీళ్ళ వీటో పవర్ ఇక్కడ తీసేయాలి అనే ఆలోచన కూడా బీజేపీకి ఉన్నది. బీజేపీ వాళ్ళకి తప్పకుండా ఎంఐఎం చెప్పే మాటలు, ఎంఐఎం చెప్పే క్యాన్వాసింగ్, ఎంఐఎం చేసి చాలామంది అంటారు బీజేపీకి సాయం చేస్తుందండి. ఎంఐఎం అంటే నేను ఒప్పుకోవట్లేదు. చాలా తెలివితేటలుగా వాళ్ళు పోటీ చేయవలసిన చోటు చేస్తున్నారు. వాళ్ళు మైనారిటీస్ ఓట్స్ ఉన్నాయే సంపాదించుకుందాం అంటున్నారు, కానీ రాష్ట్రం అంతా పోటీ చేయరు. సో అది కూడా మీరు మనసులో పెట్టుకోవాలి. ఎంఐఎం కూడా 3వ పార్టీ, నేషనల్ పార్టీ. అది ఛాలెంజ్ చేయడానికి బీజేపీ దిగింది. రెండోది ఏంటంటే అందరు చెప్పిందే నేను కొద్దిగా కలుపుతున్నా. ఇది ఈవేళ సౌత్లో బీజేపీకి ఇంకెక్కడ అంత క్విక్గా రిజల్ట్స్ వచ్చేది కనపడట్లేదు. 10 సంవత్సరాల క్రితం
కరెక్ట్గా 2011లో బీజేపీకి బెంగాల్లో ఒక్క ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. 2014లో 2 ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు బెంగాల్లో పవర్ సాధించే పరిస్థితికి తీసుకొచ్చారు. అంత తొందరగా గ్రో చేశారు. వాళ్ళ స్ట్రాటజీ చాలా విశేషంగా గ్రో చేశారు. అలాగే ఒరిస్సాలో కూడా అస్సాంలో పవర్ క్యాప్చర్ చేశారు. సో ఎప్పుడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం అమిత్ షా గారు అన్నారు, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ బీజేపీ నాయకులకు చెప్పారు, మీరు 3వ స్థానం 4వ స్థానంలో ఉంటే నేను గెలిపించలేను, మీరు 2వ స్థానానికి తెలంగాణలో వస్తే మిమ్మల్ని గెలిపిస్తాను అన్న. అది మీరు మర్చిపోవద్దు. సో 2వ స్థానానికి రాగలరా లేదా బీజేపీ? 2వ స్థానానికి వస్తే విశేషంగా ఇంకా పెరుగుదల మొదలు పెడతారు. అటామిక్ ఎనర్జీ లాగా న్యూక్లియర్ ఫిషన్ లో క్రిటికల్ మాస్ అంటే ఆ లెవెల్ వేడి వచ్చాక బాయిలింగ్ పాయింట్ ఎలా వస్తారో ఆ ఓట్స్ వస్తాయా లేవా బీజేపీ? ఇంత హడావిడి చేసాక ఎస్ 4 సీట్లు లాస్ట్ టైం వచ్చినాయి, 10 వచ్చినా మేము పెరిగామంటారు, ఓట్ పర్సెంటేజ్ పెరిగామంటారు, కానీ ఆ క్రిటికల్ మాస్ వస్తుందా లేదా మనం చూడాలి. తప్పకుండా వాళ్ళు ఆశిస్తున్నారు. ఇదేమే అలా ఆ తర్వాత ఇంకోటి కూడా ఫెయిల్ అవుతే ఏంటి, వాళ్ళు ఫెయిల్ అవ్వారా లేదా అంటే ఆ లైన్ ఏంటి? 150 సీట్లలో 30 వచ్చినాయి పర్వాలేదంటారా, 20 వచ్చినాయి పర్వాలేదంటారా, ఫ్లాప్ షో విన్నా అదంతా కూడా మనకి ఇంకా ఏమీ అర్థం అవట్లేదు. సో బీజేపీ తెలంగాణలో నంబర్ 2 పొజిషన్ వస్తే 2023కి తప్పకుండా సీరియస్ ఫైట్ ఇస్తారు. మిగతా నాయకులు మిగతా పార్టీల నుంచి చేర్చుకుంటారు. సో మనం చూసేది ఒక ఎక్స్పెరిమెంట్, ఒక అవకాశం కనపడింది. తుపాకీ అనుకోండి, తుపాకీ కనపడింది అనుకుంటున్నాను. తుపాకీ గెలవగానే దేశం అంతా ఇంపాక్ట్ వచ్చి ఫస్ట్ టైం నన్ను కరెక్ట్ కూడా చేయని నా ఇన్ఫర్మేషన్ నా మైండ్ నుంచి చెప్తున్నా. టీఆర్ఎస్ ఎప్పుడు బై ఎలక్షన్ ఓడిపోలేదు అనుకుంటున్నానే. 2014 నుంచి ఏ బై ఎలక్షన్ ఓడిపోలేదు. 2014 ముందర కూడా బై ఎలక్షన్ గెలుస్తా వచ్చారు 2011 నుంచి అనుకుంటున్నా. కాబట్టి ఇది ఒక పెద్ద షాక్ ఉన్న గవర్నమెంట్కి. ఫస్ట్ టైం టీఆర్ఎస్కో బై ఎలక్షన్ పోయాక ఇంకా బీజేపీ న్యాచురల్గా ఇది మనకు అవకాశం వచ్చింది, మనకు క్యాప్చర్ చేయొచ్చు, ఫైట్ చేయొచ్చు, నంబర్ 2 స్టేట్ అయినా చాలు అని అవన్నీ పెట్టుకుని విపరీతంగా తిరిగే. కానీ పనిచేస్తుందా అంటే నేను అనుకుంటున్నా 2nd ప్లేస్ ఈజీగా వస్తుంది. ఎంఐఎం తీసేస్తే 2nd ప్లేస్కి వస్తుంది. సో నేషనల్గా కూడా మీరు కొద్దిగా ఆలోచించి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంఐఎం చేసేది చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు బయట. వాళ్ళు చెప్పేది నేను కొంచెం 1 నిమిషం ఇస్తే చెప్తా ప్లీజ్. మా క్యాండిడేట్స్ ముస్లిం క్యాండిడేట్స్కి ఎక్కడ ఓటు వేయట్లేదు హిందువులు అంటారు. అంటే ఎందుకు వేయట్లేదు దానికి చెప్పట్లేదు, మాకు వేయట్లేదు, మేము అందుకునే తక్కువ రిప్రజెంటేషన్ ఉన్నది. అది చాలా సీరియస్గా నేను కూడా మాటలు అంటున్నా. నాకు ఇష్టం లేదు, ఐడియాకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో దాన్ని కూడా అపోజ్ చేయడానికి బీజేపీ చూసుకుంటారు. సో రాబోయే రోజుల్లో బీజేపీ నంబర్ 2 పొజిషన్కి వస్తే మాత్రం విశేషంగా ఇక్కడ పెరగటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకో చిన్న ఆలోచన కూడా నాకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా ఉండుంటే బీజేపీ పెరుగుదల ఈజీయా? 2 రాష్ట్రాలు అయిపోవటం వల్ల ఇది చిన్న రాష్ట్రం అవటం వల్ల మైనారిటీ ఓట్స్ 10-15% ఉండి కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాయి, సిటీస్లో ఉన్నాయి, నిజామాబాద్ వరంగల్ సిటీస్లో ఉన్నాయి, హైదరాబాద్ కాకుండా కష్టమైపోయింది. బీజేపీకి ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది పెద్ద రాష్ట్రంగా ఉండుంటే పెరుగుదల ఈజీగా అయిపోతున్నా, చిన్న రాష్ట్రం ఆంధ్రాలో పెరగడం చాలా కష్టం, స్పేస్ లేదు, స్థలం లేదు, మిగతా పార్టీలు కులాలు అంతా ఆక్రమించారు కాబట్టి ఆంధ్రాలో పెరగడం కష్టం ఇండివిజువల్గా నాకు ప్రస్తుత పరిస్థితులు. అందువల్ల అది కూడా బీజేపీకి అనుకోని పరిణామం. రాష్ట్రాలు 2 డివైడ్ చేసినప్పుడు ఏదో అనుకున్నారు, అది కూడా ఒక పరిణామం వాళ్ళకు ఉన్నది. తెలంగాణలో ఎలాగొస్తుంది తప్పకుండా ఇవన్నీ మనం ఆలోచన పెట్టుకుంటే ఎఫర్ట్ మాత్రం తప్పదు తగ్గుతాయి. లాస్ట్ పాయింట్, బీజేపీ నాయకులు కూడా ఇవాళ మనం ఒక విషయం మాత్రం వాళ్ళు మెచ్చుకోవాలి. పెద్ద కమ్యూనిటీస్ నుంచి పెద్ద స్థాయి పెద్ద బ్యాక్గ్రౌండ్ వాళ్ళు నాయకులు లేరు. వాళ్ళు చాలా స్మాల్ కమ్యూనిటీస్ నుంచి, బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి, అక్కడక్కడ దళిత్ కమ్యూనిటీస్ నుంచి, పేదవాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు నాయకత్వం క్యాప్చర్ చేసాక ఎక్కువ ఎనర్జీ ఉంటారు, ఎక్కువ ఎనర్జీ ఉన్నది వాళ్ళకి. మీరు చూస్తే ఇక్కడే కాదు, అస్సాం కాదు, ఒరిస్సా కాదు, నాయకత్వం వచ్చేది, రియల్ లీడర్షిప్ తీసుకొచ్చేది మన ఢిల్లీలో కూడా చూస్తున్నాం. బీజేపీ అమిత్ షా, నరేంద్ర మోడీ, నడ్డా చాలా లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు.
అరిస్టోక్రాట్స్ ఎవరు లేరు. బీజేపీకి 30 సంవత్సరాల క్రితం రాజాస్ డామినేట్ చేసేవారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో బీజేపీ కూడా తెలంగాణలో లీడర్షిప్, విశేషంగా చిన్న కమ్యూనిటీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఆ ఎనర్జీ విశేషంగా మాత్రం బీజేపీ చూపెడుతుంది. రైట్. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు చూశారు వివిధ రకాలుగా ఏ రకంగా హైదరాబాద్ నగరంలోని ఎన్నికల ప్రచార శైలి జరిగిందో, లేకపోతే పార్టీల తీరుతెన్నులు. బీజేపీ ఖచ్చితంగా సౌత్లో పూర్తి స్థాయిలో పాగా వేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, ఇది తెలంగాణ అవనివ్వండి, లేకపోతే తమిళనాడు ప్రాంతం అవనివ్వండి. సో దానికోసం ముందుగా తెలంగాణ ప్రాంతంలో దుబ్బాక ఎన్నికల్లో వీళ్ళు అనూహ్యంగా గెలిచారు కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మొత్తం మోహరించిన పరిస్థితి మనకు కనిపిస్తున్నది. బీజేపీ పూర్తి స్థాయిలో సౌత్లో మోహరించడానికి ఇది మంచి అవకాశం అంటారా? భారతీయ జనతా పార్టీ ఒక పార్టీగా, జనతా పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఒక పార్టీగా ఏర్పడినటువంటి గత 4 దశాబ్దాలుగా పార్టీ ఎన్ని విజయం మీద ఆధారపడి పార్టీ పెంచుకుంటున్నట్టుగా ఎక్కడ కనపడదు మనకి. విజయాలు కాకుండా కేడర్ని పెంచుకుంటూ, ఓటర్లు పెంచుకుంటూ ప్రతిసారి నాకు చిన్నప్పుడు జనసంఘ ఎన్నికలు జరిగినప్పుడు మా ఊరికి ఏజెంట్ వచ్చాడు, జనసంఘ పార్టీ ఏజెంట్. అప్పుడు కాంగ్రెస్ మహా ఉధృతంగా ఉంది. కాంగ్రెస్ అంటే ఇంకా స్వతంత్ర సంఘం, ఇప్పుడు టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అలాగో అప్పుడు కూడా కాంగ్రెస్ ఒక ఉద్యమ పార్టీ, స్వతంత్ర ఉద్యమ పార్టీగా దానికి ఒక లెగసీ ఉండేది కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ లో ఓటేసేవారు. అప్పుడు అది కాడెద్దులు. ఈ జనసంఘ పార్టీకి 18 ఓట్లు వచ్చాయి. వాళ్ళు విజయ సమావేశం పెట్టుకున్నారు. నేను చాలా చిన్న కుర్రాండి, మా నాన్నగారు చెప్తుండేవారు. విజయం సమావేశం పెట్టుకున్నాక, విజయ సమావేశం అంటే 18 ఓట్లు సంపాదించుకునే ఊళ్ళో అనేది. అప్పుడు నాకు తర్వాత అర్థమైంది వీళ్ళు ఎక్కడ అంటే దాని నీరసభావం ఇన్ని లేదు, ఎక్కడ అసంతృప్తి లేదు, ఏదీ లేని చోట 18 ఓట్లు వచ్చాయని చెప్పుకున్నారంటే వీళ్ళకి 2 సీట్ల నుంచి ఎదిగారంటూ ఉంటారు. ఆ సీట్ల కేటగిరీగా దాని మీద వీళ్ళు ఎదిగిన వాళ్ళు కాదు. ఒకసారి ఎన్నికల్లో కనుక ఓడిపోతే ఆ పార్టీ మళ్ళీ ఎన్నికలకి సోదరులు లేకుండా పోతూ ఉంటాయి. చాలా పార్టీలు చూసాం మనం, మాకలో పుట్టి పుప్పలో మాడిపోతూ ఉంటాయి, కొన్ని మూతపడిపోతూ ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చేప్పటికి ఏం జరిగిందంటే, హలో వినిపిస్తుందండి ప్లీజ్. భారతీయ జనతా పార్టీకి వచ్చేప్పటికి ఏం జరుగుతోందంటే, దుబ్బాకలో అనూహ్యంగా నెరిగిందన్న దాంట్లో నేను ఏకీభవించలేను. ఎందుకు నేను ఏకీభవించలేనంటే, ఇప్పుడు టిఆర్ఎస్ మొదటి విడత ఏదైతే ఉందో, మొదటి 5 సంవత్సరాల పరిపాలన 1 సంవత్సరం ముందుకు వచ్చి పాపం ఎన్నికలు పెట్టుకుంది. ఆ ఎన్నికలు 1 సంవత్సరం ముందు పెట్టుకోవడప్పటికే ఒక మెసేజ్ అయితే అందరికీ వచ్చేసింది. ఇది పార్లమెంట్ ఎన్నికలతో కలిపి ఎన్నికలకి వెళ్ళడానికి సిద్ధంగా లేదు టిఆర్ఎస్, అది సాహసం చేయలేకపోతోంది. ముందుగా విడిగా ప్రాంతానికి ఎన్నికలు పెట్టేస్తే ఒక తెలంగాణ కార్డుతో ఇక్కడ ఎన్నికలు జరగచ్చు. అందుకని జాతీయ నాయకత్వంతో అక్కడ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు జరిగితే పార్లమెంట్ యొక్క ప్రభావం ఇక్కడ పడిపోతుంది దీని మీద. అంచేత దీని నుంచి కొంచెం తప్పించుకోవాలంటే ముందుగా ఎన్నికలు వెళ్ళారు. అప్పటికే వ్యతిరేకత లేదా ఒక ప్రమాద ఘంటికలు వాళ్ళకి వినిపించాయి కాబట్టి వాళ్ళు ముందుగా వెళ్ళారు. అప్పుడు కూడా పరిస్థితి అనుకూలించడానికి కారణం ఏమిటంటే, ఇక్కడ తెలుగుదేశం అంతకుముందున్న ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత ఉంది, తెలంగాణ మొత్తం మీద వచ్చింది. అది కృతకృత్యులయ్యారు టిఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ గారు. ఆయన వచ్చి కాంగ్రెస్ తో పొత్తి పెట్టుకోవడం ద్వారా టిఆర్ఎస్ కి బాగా లాభపడింది. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఓటర్లు కూడా టిఆర్ఎస్ ఓటు వేశారు. కారణం ఏంటంటే, ఈ తెలుగుదేశం కాంగ్రెస్ మిలాఖత్ అయిన దాన్ని ఒకవేళ ఇక్కడ వాళ్ళకి మళ్ళీ ఉనికిలోకి వస్తే, ఆయన ఒక మాట మాట్లాడారు, అమరావతి నుంచి మళ్ళీ పరిపాలన సాగాల, మళ్ళీ వీళ్ళకి మనకు కావాలా అని. అది ఉపయోగపడింది టిఆర్ఎస్ కి. కాబట్టి అది టిఆర్ఎస్ కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం వచ్చింది. ఇంకా దుబాకలోకి వచ్చేప్పటికి ఏమైందంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది, ఖచ్చితంగా ఉంది అక్కడ. ప్రభుత్వ వ్యతిరేకం టిఆర్ఎస్ వర్గాలే వ్యతిరేకించేసాయి అక్కడ. కాబట్టి బీజేపీ సిద్ధంగా ఉందంటే, జాతీయ పార్టీ, మోడీ గారి ఫ్లేవరు, తర్వాత నాయకత్వం, రఘునందన్ రావు యొక్క వ్యక్తిత్వం, రఘునందన్ రావు యొక్క వాగ్దాటి, ఆయన మాట్లాడే విషయం, సమస్యల మీద ఆయన ప్రతిస్పందించే విషయం. ఇందాక మన ఢిల్లీ ఆయన మన పెద్దలు చెప్పారు మిత్రులు, భారతీయ జనతా పార్టీకి మధ్యతరగతి నాయకత్వం ఉండడం వల్ల ఓటర్ ఐడెంటిఫై అవుతాడు. మా లక్ష్మణ్ గారు లేకపోతే మా రఘునందన్ రావు
మా కిషన్ రెడ్డి, వీళ్ళందరూ మధ్యతరగతి, మా లక్ష్మీనారాయణ భుజం మీద చెయ్యేసుకు తిరిగేటువంటి పక్కింటి ఆయన దీనికి నాయకత్వం వహిస్తున్నారు. మనతో చిన్నప్పటి నుంచి తిరిగిన వాడే నాయకత్వం వహిస్తున్నాడు. సామాన్యుడు నాయకత్వం వహిస్తే ఆ పార్టీకి అసామాన్యమైన బలం వస్తుంది. అది గతంలో ఎప్పుడో 40 ఏళ్ల క్రితం కమ్యూనిస్టులు రుజువు చేశారు. అది నిజం, కమ్యూనిస్టులో సామాన్య నాయకత్వం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సామాన్యుల నుంచి నాయకత్వం వహించే వాళ్ళు రావడం వల్ల ప్రజల విశ్వాసం కలిగింది. ఆ ప్రజల్లో విశ్వాసం కలగడం వల్ల విశ్వసనీయతే వీతను నెగ్గుతారు. కమ్యూనిస్టుల మీద వ్యతిరేకత ఉంది బెంగాల్లో, కాంగ్రెస్ ఎందుకు నెగ్గలేకపోయింది? విశ్వసనీయత లేకపోయింది నాయకత్వంలో. మమతా బెనర్జీ బయటికి రావడంతో విశ్వసనీయత వచ్చింది, ఆవిడ పట్టం కట్టారు. ఇదే దుబ్బాకలో కూడా ఇది ఒక నాంది ప్రస్తావన. విశ్వసనీయత కలగజేసినట్టయితే ఈ అధికార పక్షాన్ని అసంతృప్తిగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పుకార్, వాళ్ళ లోపల నుంచి వచ్చిన ఆవేదనని చూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఆల్టర్నేటివ్ విశ్వసనీయత కనపడాలి, ఆల్టర్నేటివ్ గా కాన్ఫిడెన్స్. మనం ఇతనికి వేసినట్టయితే మనలో ఉన్న అసంతృప్తి ఖచ్చితంగా బయటికి ఘంటారావంగా వినిపిస్తుంది అని. ఆ విధంగా దుబ్బాకల దగ్గర అనూహ్యంగా రాలేదు. అది ఒక అది అందరికీ తెలుసు, టీఆర్ఎస్ నాయకులకు కూడా తెలుసు, కేసీఆర్ కూడా తెలుసు. అంచేతే డైరెక్ట్ గా దిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వాన్ని తిడ్డ మొదలు పెట్టారు వాళ్ళు. అసలు వాళ్ళ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కానీ, అభివృద్ధి పనులు కానీ, విజయాలు కానీ, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గురించి చెప్పుకునేది వారు. దుబాకులో వాళ్ళ గురించి ఎక్కువ చెప్పుకోలేదు వాళ్ళు. చెప్పుకోవడానికి ఏం లేదని అనుకుంటారు. కానీ ఇదైతే మున్సిపల్ ఎన్నికలు వచ్చేప్పటికి మన మిత్రులు చెప్పినట్టుగా మున్సిపల్ ఎన్నికలు అన్నది దాని మీద చిన్న మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు, జిహెచ్ఎంసీ, ఈ యాక్ట్ వేరు, ఇక్కడ రూలింగ్ వేరు కాదండి. ఇది అలా కాదు. తెలంగాణకి ఆయుపట్టు, గుండెకాయ హైదరాబాద్. తెలంగాణకి, మిగతా రాష్ట్రాలకి 10-12 కార్పొరేషన్లు ఉంటాయి, పెద్ద పెద్ద కార్పొరేషన్లు ప్రభావితం చూపించేవి. ఈ హైదరాబాదు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి ఇది మినీ ఇండియా. ఇది మినీ ఇండియా. ఈ మినీ ఇండియాలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు దీని ప్రభావం తెలంగాణ మీదే కాదండి. ఇక్కడ కర్ణాటక మీదకి వెళ్తుంది, ఇక్కడ ఆంధ్ర మీదకి వెళ్తుంది, అటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇటు మహారాష్ట్ర మీద కూడా వెళ్తుంది. బోర్డర్ లో మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్, తెలంగాణ ఇన్ఫ్లుయెన్స్ మహారాష్ట్ర మీద, మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణ మీద. అంటే తెలంగాణ మహారాష్ట్ర, తెలంగాణ కర్ణాటక ఉంది, ఇక్కడ అంటే హైదరాబాద్ కర్ణాటక అంటారు దాన్ని. హైదరాబాద్ కర్ణాటక కూడా దీని ప్రభావం ఉంటుంది, అంటే ఆంధ్ర మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇన్ని నగరాల మీద, ఇన్ని చుట్టుపక్కల ప్రాంతాల మీద ప్రభావం ఉండే హైదరాబాద్ ని తక్కువగా చేసుకోకూడదు. దీని మీద బలమైన ప్రదర్శన చేయాలి. ఇక్కడ చిన్న లోపం చెప్తాను మీకు. భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ ఎప్పుడు రెడీగా ఉంటారు, విశ్వాసం క్రియేట్ అయిన. నేను అమిత్ షా గారు రోడ్ షో కిక్కిసిపోయి కారు కదలలేదు. అది పార్టీకి చెందే విజయం కన్నా ప్రజల్లో భారతీయ జనతా పార్టీకి ఒక విశ్వసనీయత వచ్చింది. మోడీ గారి నాయకత్వం అనుకోండి, అమిత్ షా గారి నాయకత్వం అనుకోండి, లేదా ఈ మధ్యకాలంలో వాళ్ళు చేస్తున్న విజయాల గురించి కానీ. ఇక టిఆర్ఎస్ బీజేపీని ఎక్కువ చేసి చూపించింది, అది అనుకుంది వాళ్ళు. మనం దీన్ని నేరో డిఫెన్స్ అఫెన్స్ లో వెళ్తున్నామని వాళ్ళు డిఫెన్స్ లో పెడుతున్నాం అనుకున్నారు. కానీ టిఆర్ఎస్ డిఫెన్స్ లో పడిపోయి తను ప్రతిదీ తన ఫెయిల్యూర్స్ కి కేంద్రాన్ని నిందించడం మొదలుపెట్టింది. ఇక్కడ హైదరాబాద్ అండి, చిన్న చిన్న పల్లెటూరు ఓటర్లు కాదు, అమాయక ఓటర్లు కాదు, వీళ్ళందరికీ విషయాలు తెలుసు. ఏమండి? ఓకే అండి, రైట్, మళ్ళీ వస్తాను. రవి గారు, మీరు మధ్యలో ఆపేస్తుంటే కష్టం అవుతుంది. వర్మ గారు ప్లీజ్. రవి గారు, శ్రీనివాస్ గారు ఏమైనా కన్క్లూడ్ చేస్తే చేయండి, పాయింట్లోకి రండి. శ్రీనివాస్ గారు, పాయింట్ లేకపోతే వచ్చేద్దండి ప్లీజ్. పాయింట్ లేదా సింపుల్ గా కన్క్లూడ్ చేసేయండి, టైం తక్కువ ఉంది, ప్లీజ్. అంటే ఆపేస్తానులేండి కొన్ని. రైట్. రవి గారు, వర్మ గారు, రవి గారు చూస్తున్నాం చాలా వ్యూహంతో వీళ్ళందరూ కేంద్ర మంత్రులు రావడానికో లేకపోతే ఆ సీఎంలు రావడానికో కారణం వివిధ రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళని టార్గెట్ చేసుకుంటే ప్రధాన లక్ష్యంగా వచ్చినట్లుగా అర్థమవుతుంది వీళ్ళు చేసిన ప్రసార శైలి చూస్తే. సో ఈ మొత్తం నేపథ్యం చూస్తే బీజేపీకి మంచి రోజులు వచ్చినట్టే. అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అసలు ఇచ్చింది మేము తెచ్చింది మేము అని చెప్పే కాంగ్రెస్ పరిస్థితి అటు దుబ్బాకలోనే ఆ రకంగా ఉంది, ఇక్కడ కూడా పెద్దగా వినిపించట్లేదు. అంటే కావాలని చెప్పి కాంగ్రెస్ని కార్నర్ చేసే విధంగానే దాన్ని పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నాయా ఇతర పార్టీలకి? ఒకటండి, కాంగ్రెస్ 2014 వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారు తీసుకున్నటువంటి ఒక
బలమైన సంకల్పంతో కూడినటువంటి నిర్ణయం వల్ల వాళ్ళ తెలంగాణ వచ్చింది 2014లో. సరే, తెలంగాణ ఇక్కడ ప్రజా ఉద్యమం బలంగా ఉంది, దానికి గౌరవించి ఆమె ఇచ్చింది, అయిపోయింది. కానీ దాన్ని 2014లోనే ఉపయోగించుకోవటంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. మేము ఇవ్వగలిగే, మేము ఇచ్చినాం కాబట్టి తెలంగాణ వచ్చింది, మీరు మా పట్ల కృతజ్ఞత ఉండాలి కానీ లేక ఇంకేం ప్రజల్ని కన్విన్స్ చేసుకోవటంలో, దాని ఒక ప్రధానాస్త్రంగా మార్చుకోవటంలో అప్పుడే ఫెయిల్ అయింది. అది కేసీఆర్ గారు నేను తెచ్చిన అని చెప్పేసి ప్రజలతో మెప్పించుకోవటంలో సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఇలా ఆయన టిఆర్ఎస్ లో ఒక తిరుగులేని శక్తిగా, తెలంగాణలో ఒక తిరుగులేని శక్తిగా మారాడు. ఈ 5 ఏళ్ల క్రమంలో తెలంగాణ అధికారంలో వచ్చిన తర్వాత కూడా మొదటి 5 ఏళ్ల క్రమంలో ఏంటంటే ఆయన లోపాలు, పొరపాట్లు అనేక సందర్భాలు అవకాశం వచ్చింది. వాటిని ఎత్తి చూపి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ఒక మళ్ళీ తిరిగి తెలంగాణ ఇచ్చిన, మేము ఇందుకోసం కాదు తెలంగాణ ఇచ్చింది, మీరు తెలంగాణ ఏ లక్ష్య ఆకాంక్షల కోసం ఇచ్చినామని చెప్పేసి మళ్ళీ ప్రజల్ని మెప్పించడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. అందుకోసమే దానికి ఇవాళ లాస్ట్కి ఏమైందంటే 2018 తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో నిజంగా కాంగ్రెస్ కరెక్ట్ గా నాయకత్వం, స్థానిక నాయకత్వం కరెక్ట్ గా పనిచేస్తుంటే, కరెక్ట్ గా వర్కౌట్ చేస్తుంటే 2018లో ఇవాళ టిఆర్ఎస్ కు దెబ్బ పడేది. కానీ ఇక్కడ స్థానిక నాయకత్వం ఫెయిల్యూర్ వల్ల దాన్ని అది జరగలేదు. ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే 2018 తర్వాత గెలిచినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ప్రలోభాలకు లోబడి టిఆర్ఎస్ లో అధికార పార్టీలో చేరుకోవడంతో ఏమైందంటే ఇక్కడ ఒక వ్యాక్యూమ్ ఏర్పడి, ఈ వ్యాక్యూమ్ ఏర్పడినటువంటి వ్యాక్యూమ్ పెరుగుతూ వచ్చింది. కానీ ఆ వ్యాక్యూమ్ ని ఇక్కడ ఎట్ ది సేమ్ టైం ఆ వ్యాక్యూమ్ తో పాటు టిఆర్ఎస్ పార్టీ మీద, టిఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద ఒక అసంతృప్తి అనేది మొదలైంది. ఎవరిలో అసంతృప్తి మొదలైందంటే అందరూ అనుకుంటున్నట్టుగా ప్రజల్లో కాదు, నిజాయితీగా మాట్లాడుకోవాలి. ఇక్కడ ప్రజల కంటే కూడా ఏంటంటే తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో, ఉద్యమ క్రమంలో కేసీఆర్ గారికి, తెలంగాణ ఉద్యమానికి, టిఆర్ఎస్ పార్టీకి నిజంగా చెప్పాలంటే పార్టీ క్యాడర్ కాదు బలం, ఇక్కడ ఉద్యమ శక్తులు బలం. ఇక్కడ యువత, విద్యార్థులు బలంగా వెన్నుదన్నుగా నిలబడినటువంటి వాళ్ళు 2018 తర్వాత టిఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద కొంత వ్యతిరేకత, అసంతృప్తికి లోనైండు. ఏది తెలంగాణ ఎవరం కొట్లాడినాం, ఎవరు తెచ్చినాము, వచ్చిన తెలంగాణలో ఫలితాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు, ఉద్యమం అప్పుడు అవమానాలను అన్నిటినీ భరించి కూడా ఉద్యమంలో నిలబడి ఈ పార్టీని, ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు వచ్చిన తెలంగాణలో అవమానకరమైన పరిస్థితుల్లో ఉండడం ఏంది, ఆయా సందర్భాల్లో ఆత్మన్యూన్యతలోకి నెట్టబడే పరిస్థితి ఏంది అన్నటువంటి ఒక చర్చ మొదలైంది. దీన్ని ఉపయోగించుకోవటంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఈ సందర్భంలో వచ్చినటువంటి దుబ్బాక ఉప ఎన్నిక, ఈ ఉప ఎన్నిక అనేది అద్భుతంగా బీజేపీ పార్టీ అనేది ఎవరైతే టిఆర్ఎస్ కు ఇంతకాలంగా, తెలంగాణ ఉద్యమానికి ఇంతకాలంగా వెన్నుదన్నుగా నిలబడినటువంటి యూత్ సెక్షన్ ఉంది మెయిన్ ఇక్కడ, ఆ యూత్ ని ఇవాళ బీజేపీ అట్రాక్ట్ చేయగలిగింది. ఆ టిఆర్ఎస్ కు ఉన్నటువంటి వెన్నుదన్నుగా ఉన్నటువంటి న్యూట్రల్ యూత్ ని ఇవాళ బీజేపీ తన వైపు షిఫ్ట్ చేసుకోగలిగింది. దానికి మోడీ నాయకత్వం కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, అన్నింటికి మించి ఇక్కడ స్థానికంగా ఇందాక మిత్రులు చెప్పారు, గొప్ప ప్రయోగం చేసింది ఇవాళ బీజేపీ. ఇవాళ తెలంగాణ ఉద్యమ క్రమంలో కూడా ఎవరు బలంగా ఇవాళ తెలంగాణ కోసం నిలబడి కొట్లాడేటువంటి వాళ్ళు అంటే, ఇంకా నేను ఓపెన్ గా చెప్తున్నా, మన వాళ్ళు చెప్పకపోవచ్చు, బీసీలు ఇక్కడ బీసీలు బలంగా నిలబడ్డారు, తమ చేతి వృత్తులని ప్రదర్శించి తెలంగాణ కోసం నిలబడినటువంటి వాళ్ళు రాజకీయంగా ఇంతకాలంగా 70 సంవత్సరాలు కూడా రాజకీయంగా తెలంగాణలో అణచివేతకి, వివక్షకి గురైనటువంటి వర్గాలు ఎవరంటే, అవకాశాలు దొక్కకుండా మిగిలినటువంటి వర్గాలు ఎవరంటే బీసీలు. ఎస్సీ ఎస్టీ అనేటోళ్ళు కాన్స్టిట్యూషనల్ గా ఉన్నటువంటి రిజర్వేషన్ తోటి రాగలిగింది అవకాశాలు, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ వచ్చింది వాళ్ళకి. కానీ ఇక్కడ బలమైన చైతన్యం ఉన్నటువంటి, ఆ రోజు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం సందర్భాన్ని మొదలుకొని, అప్పటి నుంచి మొదలుకొని ఇవాళటి వరకు కూడా ఈ తెలంగాణలో జరిగినటువంటి ప్రతి ఉద్యమంలో నిలబడినటువంటి వాళ్ళు, అటు కమ్యూనిస్ట్ ఉద్యమాలకైనా, అటు నక్సల్బరీ ఉద్యమాలకైనా, అనేక సామాజిక, దళిత, బహుజన ఉద్యమాలకైనా, ఏ ఉద్యమానికైనా, ఏ సామాజిక ఉద్యమానికైనా బలంగా నిలబడినటువంటి వర్గాలు అంటే తెలంగాణలో బీసీ వర్గాలు. కానీ రాజకీయంగా ఎక్కడ అవకాశాలు రాలేదు, అణిచివేయబడ్డారు. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక గౌరవప్రదమైనటువంటి పరిస్థితులు ఉంటామేమో అనుకున్నారు, నిలబడ్డారు, కొట్లాడారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా బీసీల పట్ల ఇంకా
అణిచివేత సాచివేత ఒక తక్కువ భావనతో రైట్, ఓకే రవి గారు. ఉండటం అది జరిగింది. దాన్ని వాళ్ళ బీజేపీ బయటికి చెప్పకపోయినా, నిజాయితీగా మాట్లాడుకుంటే బయటికి చెప్పకపోయినా ఆ వర్గాలని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. రైట్, ఓకే రవి ఆ గారు. వర్గాలని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్టుంది. కాబట్టి క్రమంగా వాళ్ళ దుబ్బాకలు అక్కడే సక్సెస్ అయింది. హైదరాబాద్ ఓకే అండి. కనిపించకన ఆ ప్రయోగాన్ని. రైట్, లక్ష్మణ్ గారు తెలంగాణలో జిహెచ్ఎంసీలకు సంబంధించి ఎన్నికలు హాట్గా సాగుతుంటే మరో పక్క ఆంధ్రప్రదేశ్లోని ఈ రోజు నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు 17 బిల్లులకి సంబంధించి చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంశాలు రాష్ట్ర విభజన తర్వాత ఏ రకంగా ఉన్నాయో వేరేగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక రాజధాని ప్రాంతం గురించి అవనియండి, లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి అవనియండి, 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తాము, 3 ప్రాంతాల్లో రాజధానులు నిర్మిస్తామని చెప్పడం అన్నది ఒక పెద్ద దుమారమే లేగింది. ఇప్పటికీ కూడా రైతులు ఆందోళన చేస్తే పరిస్థితి మనకు కనిపిస్తుండేది. అంటే రాజధాని లేని రాష్ట్రం బహుశా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఏమో, అంటే ఇప్పుడు ఉన్నది రాజధాని కాదు అని చెప్తున్నారు కాబట్టి. సో ఎలా చూడాల్సి ఉంది అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా దేని మీద ప్రభుత్వం వెళ్ళే అవకాశం ఉంటుంది, ప్రతిపక్షాలు ఏ రకంగా ప్రభుత్వానికి చెక్ పెట్టే పరిస్థితి ఉంటుంది? అసెంబ్లీ సమావేశాలు కేవలం 5 రోజులు మాత్రమే నిర్వహించే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ 5 రోజుల్లో ఇప్పుడు ఉన్న ప్రతిపక్షము అక్కడ తెలుగుదేశమే, వాళ్ళలో కూడా 3 శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళారు. బలం తక్కువ, మాట్లాడనివ్వరు, అధికార పార్టీ దబాయించుకుంటుంది. వాళ్ళు ఏవైతే బిల్లులు పెట్టాలనుకుంటున్నారో అవి పెట్టేసి పాస్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ స్పీకర్ కూడా ఒక ఉన్నతమైనటువంటి భావాలతో స్పీకర్ పోస్టులో ఉంటూ ఆయన ప్రతిపక్షాన్ని కూడా గౌరవించాలనే పద్ధతిలో కూడా ఆయన లేదు. అధికార పార్టీకి పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఆయనగా మాట్లాడతారు ఏది కూడా. అందువల్ల ఏదో అక్కడ జరిగిపోతుంది అనేది నేనైతే భావించడం లేదు. అక్కడ పరిస్థితులు ఎదుర్కొనేటువంటి సత్తా ఇవాళ తెలుగుదేశం పార్టీకి లేకుండా పోయింది. అప్పర్ హ్యాండ్ అనేది తీసుకుంటారు అసెంబ్లీలో. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే అనేక అంశాల మీద ఇవాళ అన్ని కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయాయి. ఏది రాజధాని కానీ, లేకపోతే ఏదో గెస్ట్ హౌస్ అని కానీ, లేకపోతే సిఆర్డిఏ ఇష్యూ కానీ, అన్ని ఏ అంశమన్నా చూడ హైకోర్టులో పెట్టింది. ఏ విధంగా అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం లేకుండా కోర్టుల పరిధిలోకి నడుస్తూ ఉన్నప్పుడు ఏమి అక్కడ మనం చెప్పుకోగలుగుతాం? అసలు పరిపాలన ఉందా లేదా? ఆ పరిపాలన చేసేటువంటి పాలకులు అన్ని ఆలోచించాలి కదా. ఏం ఆలోచించకుండా సడన్ గా నిర్ణయాలు తీసేసుకుంటారు. ఆ నిర్ణయాలను ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వ్యతిరేకిస్తుంది. తమకున్న ఆయుధం కోర్టులోకి వెళ్ళి కోర్టులో వేస్తారు. కోర్టులో వేసినప్పుడు కోర్టులు కూడా దాని మీద నోటీసులు ఇవ్వడము, ఆ విచారణ జరపడం, ఇవన్నీ జాప్యం జరుగుతున్నాయి. అందువల్ల ఏంటంటే అసలు రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్ పౌరులు ఈ రాష్ట్రం ఎక్కడ పోతున్నది, ఇది ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది, విడిపోయి ఇక పక్కకు వచ్చాము, ఇక రాజధాని పరిస్థితి అసలు ఎక్కడో ఒక చోట ఒక రాజధాని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ అభివృద్ధి వైపు ప్రణాళికలు వేసుకొని ప్రభుత్వం ముందుకు పోవాల్సింది పోయింది. బిగినింగ్ లోనే రాజధాని విషయం టేకప్ చేశారు, ఇక్కడ కాదు అక్కడ. దానివల్ల ఏమైపోయిందంటే మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయింది. రాష్ట్రం పర్ క్యాపిటల్ పడిపోయింది, రెవెన్యూ లేదు, అప్పుల పాలయ్యింది. మరి ఎప్పుడు దీని నుంచి తేరుకుంటుంది? ఇంకా కాలం గడిచిపోతుంది. అదేమంటే అయిపోయి 1.5 సంవత్సరం దాటిపోయింది. మరి జమిల్ ఎన్నికలు వస్తే ఇంకా దాని పీరియడ్ ఇంకా తగ్గిపోతుంది. ఏం జరుగుతుందో తెలియదు. ప్రభుత్వం కూడా అభద్రతా భావంతో ఉంది. ఈ రోజు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంటే మొత్తం మీద ఏంటంటే విడిపోయి తెలంగాణ బాగుపడిందని చెప్పొచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం తీవ్రంగా నష్టపోయింది రాజకీయాల కారణాలు. మరి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి రాజకీయ పార్టీలు. కాదు బీజేపీ పాత్ర ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ పాత్ర ఉండొచ్చు, తెలుగుదేశం వైఫల్యాలు ఉండొచ్చు. ముగ్గురికి సమాధానం బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా నేను ఈ బీసీల గురించి ఓకే పుల్లారావు గారు చూస్తున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా వింత పరిస్థితులు. ఎందుకంటే ప్రతిపక్షం స్ట్రాంగ్గా లేకపోవడం, 2 ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఏమనుకుంటే అది తూచా తప్పకుండా చేసే విధంగానే ముందుకు సాగుతున్నారు. అవి కోర్టు కేసులు అవనివ్వండి, వేరే రకంగా ఎవరు వెళ్ళినప్పటికీ కూడా మేము అనుకున్న మాట నిలబడాలి, అదే విధంగా మేము ముందుకు సాగుతాము అని చెప్పే పరిస్థితి. ఈ నేపథ్యంలో
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న పరిస్థితి అమరావతి ప్రాంతంలోని. సో ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఏ రకంగా చెప్తారు? ఓన్లీ వన్ సెంటెన్స్. హైదరాబాద్ ఎలక్షన్స్ కదా, మన క్యాన్వాసింగ్ ఆగిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. అసలైన క్యాన్వాసింగ్ ఈవేళ రాత్రి జరుగుతారు. డబ్బు దానికి రోల్ ఉన్నదా లేదా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. క్యాన్వాసింగ్ అంతా అయిపోయింది, పవిత్రంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ పవిత్రమైన పని కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి. డబ్బు ప్రళయం ఆంధ్ర తెలంగాణ ఇంకా ప్రవాహాన్ని ఆపే పరిస్థితి ఉండదు కదండి, అనుకోవడమే ఎంత ఇచ్చారా. అది కూడా మనం మైండ్ లో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, అన్ఫార్చునేట్ గా చాలా విచారంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు అధికారం సంపాదిస్తే ఇంకా నాది, నేను ముఖ్యమంత్రిని, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నాకు అధికారం ఇచ్చారు, నా ఇష్టం వచ్చినట్టుగా ఒక 100 మంది అడ్వైజర్స్ అపాయింట్ చేస్తా, వాడు ఒక్కడికి 10 లక్షల నెలలు ఖర్చు అవుతుంది. ఆ కరెక్టే కదా అడగా, నా ఇష్టం. మీరు ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఇలా చేయరు, చాలా భయపడతారు. మనం వెళ్ళి కలకత్తాలో మమతా బెనర్జీ చేసే పనులు చూస్తే ఆశ్చర్యపోతాం. ఒక ప్లేన్, ఒక హెలికాప్టర్ చార్టర్ చేసుకోవటానికి ధైర్యం లేదు. సో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అడ్వాన్స్డ్ పీపుల్, ప్రజలు అడ్వాన్స్డ్, వాళ్ళకంటే ఎక్కువ అడ్వాన్స్ బిజినెస్ అండ్ పాలిటీషియన్స్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అసలు పక్కన ఉన్న వాళ్ళని కొంచెం ఇందాక చెప్పింది వారు మన మిత్రుడు, ఆపోజిషన్ మర్యాద చేద్దామని ఇప్పుడు లేదు, గత 10 సంవత్సరాల నుంచి లేదు. తర్వాత చిన్న రాష్ట్రాల్లో వచ్చే ఇబ్బంది ఏంటంటే ఇంకా రైవలరీ ఎక్కువ పెరిగిపోతుంది వాళ్ళ మీద ఒకళ్ళ మీద కనపడి. సో డెమోక్రసీ అనేది అసలు కనపడదు, మర్యాద కనపడదు, చాలా ప్రమాదమైన పరిస్థితి. ఎవరైనా క్రిటిక్స్ ఉన్నారంటే వాళ్ళు ఎలా పెట్టేయాలి, వాళ్ళు ఎలా నొక్కేయాలి, వాళ్ళ మీద కేసులను సృష్టించాలి. బాంబేలో ఎప్పుడు జరిగాని మనం చూస్తున్నాం, అలా కూడా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మనం అంత పెద్ద విశేషంగా ముందరకు వచ్చేది ఏమైనా జరుగుతుందంటే ప్రజలు వాళ్ళ వృత్తి, వాళ్ళ లైఫ్, వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్షిప్, వాళ్ళ కష్టాలు వాళ్ళు చేసుకుని ఇతర దేశాల్లో పనిచేస్తున్నారు. 5 లక్షల మంది ఆంధ్ర నుంచి, 5 లక్షల మంది తెలంగాణ నుంచి, మిడిల్ ఈస్ట్ వాళ్ళు తెచ్చే డబ్బు, లేకపోతే ఆంధ్ర నుంచి ఎన్ఆర్ఐ వెళ్ళేది పంపిస్తున్నారా, ఏమన్నా చేస్తారా, కానీ డెవలప్మెంట్ గవర్నెన్స్ కనపడతలేదు. వాళ్ళు చేసుకుంటారు. హైదరాబాద్ ఎవరు ఆఫ్ చేయలేరు. హైదరాబాద్ అలా పెరుగుతారు సంవత్సరానికి. బయట వాళ్ళు వచ్చి రోజు 1000 మంది సెటిల్ అవుతున్నారు, అలా పెరుగుతారు. ఆంధ్రాకు కూడా అదే గతి. కాబట్టి పెద్ద ఎక్స్పెక్టేషన్స్, ఈ పద్ధతులు మారుతాయా అంటే నాకు కనపడదు. రైట్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు, ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి. 17 బిల్లులకి సంబంధించి 5 రోజుల పాటు సాగే ప్రక్రియని ఏంటి, ప్రతిపక్షాలు ఏవైనా అధికార పక్షాన్ని అడ్డుకునే పరిస్థితి ఉంటుందా? ఇందాక మన మిత్రులు ఉపలక్ష్మణ్ గారు చెప్పారు, వాళ్ళకి ఒక ఆయుధం ఉంది, 5 కోట్లకి వెళ్తారని. అంటే అసెంబ్లీలో అడ్డుకుని చర్చలో పాల్గొని ఆ బిల్లులు కేవలం బిల్లుల కోసం పెట్టిన అసెంబ్లీ కింద మనం చూసుకుందాం. బిల్లులు అసెంబ్లీలో పెట్టారు కాబట్టి చర్చ కూలంకషంగా జరిగి ప్రజా ప్రయోజనాలు ఉన్నాయా, ఇది ఏమైనా దీని వల్ల ప్రజా సంక్షేమానికి ముడిపడి ఉందా, మనం ఏమైనా సలహాలు ఇద్దామా, లేదా దీని మీద చర్చ జరుపుదామా? అసెంబ్లీలో వచ్చేప్పటికి వాళ్ళ బలం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు, ఈ ప్రతిపక్షం ఆయన కూడా బలంగా ఉన్నప్పుడు 25 మంది ప్రతిపక్షం నుంచి తీసుకెళ్లి మంత్రి పదవులు ఇచ్చారు పార్టీ మారకుండానే. మనం మాట్లాడుతుంటే గత చరిత్ర ప్రజలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎవరెవరికి తీసిపోరు, అందరూ బలంగా ఎవరి పద్ధతులు వాళ్ళు కబాడి ఆడేసుకుంటున్నారు. ప్రజలే నలిగిపోతున్నారు, అమాయకమే నలిగిపోతారు. అంచేత ప్రజా సంక్షేమం గురించి దృష్టిలో పెట్టుకున్న బిల్లు అయితే దానికి మనం ఏదైనా మార్పులు చేర్పులు సలహాలు ఇద్దాము, చర్చలు జరిపిద్దాము. చర్చ ఆరోగ్యవంతమైన చర్చ జరగకుండా దాచుకున్నో జైలుకి వెళ్ళో లేదా మీ అలాగే ఇప్పుడు గతాన్ని తెలుసుకుంటూ ఒక్కొక్కడు రాసుకొచ్చి మాట్లాడేస్తారు. ఇప్పుడు రాష్ట్రమే ప్రయోజనం. రాష్ట్రం ఇవాళ తుఫాను దాకిడికి కల్లోలం అయిపోయింది, కుతలం అయిపోయింది. రైతులంతా నడ్డి విరిగిపోయారు. ప్రజలకు ఎవరికి పనులు లేవు, ముఖ్యంగా పనులు లేవు. చేతులు పని ఇవ్వాలి, కూర్చోబెట్టి అన్నాలు మేపుతారు, కూర్చోబెట్టి మేపకుండా ఈ బిల్లుల మీద చర్చ జరిపించి చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఓకే, థ్యాంక్ యూ. రవి గారు ప్లీజ్ సింపుల్ గా కంక్లూడ్ చేయండి, లాస్ట్ ఛాన్స్, టైం లేదు. ఒకటే వర్మ గారు, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు మిత్రులు మాట్లాడినట్టుగా అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే, ఎవరు అధికారంలోకి వచ్చినా తాము ఇక మాకు ఎదురు లేదు, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది మెజార్టీ అనేది ఒకటైతే, రెండవది వాళ్ళందరూ కూడా అసలు ప్రతిపక్షమే లేకుండా, ప్రశ్నించే వాళ్ళే లేకుండా, అటు చట్టసభల్లో కానీ
పౌర సమాజంలో కానీ లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. అయితే ఇక్కడ ఒకటి విషయాన్ని గమనించాలి, ఒకటే మాట, నిజంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా 175 మంది సభ్యులు ఉంటే అది ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఇంకా ఇంత సభ్యులైతే ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉంది కదా, ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది కదా, అంటే 17-20 మంది ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడొచ్చు కదా. ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నాను, ఇదే 95 నుంచి 99 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 294 మంది ఉంటే 26 మంది సభ్యులే ఉండేది. అప్పుడు ఒక కాంగ్రెస్ కు అధికారికంగా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. అయినప్పటికీ కూడా అప్పుడు జరిగినటువంటి అంశాల మీద మామూలుగా కాదు, ఏలేరు లాంటి కుంభకోణం మీద ముగ్గురు పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు, ఫైట్ చేసి అనేక అంశాల మీద బలమైన చర్చ జరిగి ఒక క్వాలిటేటివ్ అవుట్పుట్ బిల్లుల మీద కానీ చర్చ జరిగింది. ఇవాళ కనీసము అసలు ఉన్న ఒకటి రవి గారు ప్రతిపక్ష ఒకటే అధికార పక్షాన్ని మాట్లాడి ఏదో అని చెప్పేసి వీళ్ళు తప్పించుకున్న ప్రయత్నం తప్ప నిజంగా ప్రధాన ప్రతిపక్షాలు కూడా పోషించాల్సిన పాత్ర పోషించట్లేదు. దానికి ఎందుకు అంటే ఇవాళ సీట్లు ఇచ్చే దగ్గరనే రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటిది ఏంటంటే వచ్చినటువంటి వాళ్ళని నాయకులు చట్టసభల్లో ఉంచకుండా వ్యాపారులు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని అప్పటికప్పుడు రాత్రే ఇవాళ చట్టసభల్లోకి అవకాశాలు ఇవ్వటం వల్ల వాడు ఏమైతుందంటే అధికార పార్టీ గెలిచినాక కూడా ఏంటంటే ప్రధాన ప్రతిపక్షాన్ని సభ్యులు గెలిచినటువంటి వాడు లోపాయకారిక అధికార పార్టీకి అమ్ముడు పోయి లోపాయకారి. రైట్, థ్యాంక్ యూ రవి గారు. రైట్, థ్యాంక్ యూ రవి గారు. ఎంత దౌర్భాగ్యం అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళు సీనియర్ నాయకులు చాలామంది గెలిచిన వాళ్ళు కూడా ప్రతిపక్షంలో కానీ ఉన్నట్లే ఇలా ఉంటే అధికార పక్షం మీద పన్నెత్తి మాట అనని దుస్థితి ఎలాంటి పరిస్థితులు జరిగినా, ఎందుకంటే మమ్మల్ని టార్గెట్ చేస్తారేమో మాకెందుకులే ఈ బాధ అనుకుండే దౌర్భాగ్య స్థితికి రాజకీయ నాయకులు రావడం అన్నది చాలా విచారకరమైన అంశం. థ్యాంక్ యూ రవి గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. గోశాల శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. పెంటపాటి పుల్లారావు గారు థ్యాంక్ యూ. లక్ష్మణ్ గారు. ఇది ఇవాల్టి బిగ్ డిస్కషన్. For more updates, please subscribe 99 TV Telugu.